ఏపీలో పొగాకు వ్యాపారి కిడ్నాప్పై రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. ఈ వివాదంలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ నేత మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న అర్ధరాత్రి ఏలూరుకు చెందిన వ్యాపారి సిబ్బంది నూజివీడులో కిడ్నాప్కు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్ సహా 5గురిపై కేసు నూజివీడులో నమోదయ్యింది. 5గురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో కేసు నమోదు చేసి నిందితుల్ని నూజివీడు పోలీసులకు అప్పగించారు. సూత్రధారి బషీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి కొయ్యలగూడానికి చెందిన సూర్యచంద్రం అనే వ్యక్తికి పొగాకు లోడ్ల లావాదేవీలున్నాయి. వాటిల్లో పొరపచ్చాలతోటి వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కొయ్యలగూడెం నుంచి గుంటూరు వైపు పొగాకు లోడుతో వెళుతోండగా ముస్తఫా కొడుకు బషీర్ అండ్ గ్యాంగ్ నూజివీడు బైపాస్ దగ్గర లారీలను అటకాయించారు. వ్యాపారి సూర్యచంద్రంకి చెందిన మైనర్ కుమారుణ్ణి, డ్రైవర్ దుర్గారావు, గుమస్తా బాలరాజులను కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏలూరులో నిందితులను అరెస్ట్ చేశారు. కేసును బదిలీ చేసి 5గురు నిందితుల్ని నూజివీడు స్టేషన్కి అప్పగించారు. అసలు ప్లాన్ చేశాడని చెబుతోన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు బషీర్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ముస్తఫాను కావాలనే వేధిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మేము ఖచ్చితంగా ఈ కేసులో అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయటం లేదు. అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన మాట వాస్తవా కదా? పోలీసులు చెప్పని అడుగుతా ఉన్నా. కిడ్నాప్ కేసు పెట్టేస్తారా? ఎక్కడో నూజివీడులో పెట్టారు తీసుకెళ్ళి. ఇక్కడ పెట్టలేక ఇక్కడ పెట్టనన్నాడు సిఐఓ ఎస్ఐఓ, నాకు అర్థం కాల. నూజివీడులో కేసు పెట్టి కొంతమంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాస్తవాలు ఇంతవరకు బయటకు రాలేదు. ముస్తఫా పారిపోయాడు, ముస్తఫా కొడుకు పారిపోయాడు. ఇలాంటి ప్రచారం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని వార్తలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ముస్తఫా అక్రమ వ్యాపారాలు చేస్తుంటారని ఆరోపించారు టీడీపీ నేత ఎంఎస్ బేగ్. జగన్ ప్రోద్బలంతోనే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమేరుతున్నాయని విమర్శించారు. కిడ్నాప్ వ్యవహారంలో అధికారులతో ముస్తఫా మాట్లాడిన ఫోన్ కాల్ డేటాను విచారించి బయటపెట్టాలన్నారు. ఈ కుటుంబం ప్రజాసేవ బుసుగులో ఎన్నో అరాచకాలు, తప్పుడు వ్యవహారాలు అన్నీ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనుల్లో ఒక హెర్బల్ సోప్ ఫ్యాక్టరీ అని పెట్టి పొగాకు ఫ్యాక్టరీల పేరుతో ముస్తఫా తన కుటుంబం ఒక పెద్ద స్కామ్ కూడా నడవటం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ ఒక మాఫియా లాగా ఈ కుటుంబం అందరూ కూడా ఒక స్కామ్ నడుపుతూ ఉన్నారు. ఉన్న ఆ సోప్స్లో సింథటిక్ అంటే హానికరమైన సింథటిక్ రసాయనాలు వాడుతూ, అలాగే సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాల్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యాపారం నడుపుతూ ఉన్నారు. గతంలో కూడా ముస్తఫా ఈ యొక్క గుట్కా ఫ్యాక్టరీని అనధికారికంగా చేస్తూ గుట్కా లైసెన్స్ లేకుండా కూడా నడిపిన దాఖలాలు కూడా మనం చూసాం.